స్తోత్రములు. దేవుడు మనలను మరొక నూతనమైన నెలలోనికి మన జీవితాన్ని దేవుడు పొడిగించినందుకు మనమెంతో ఆయనకు మనం రుణస్థులమై ఉన్నాం. ఇక్కడ మనం ఆరాధన వెళ్ళబోయి ముందుగా దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా మనం మార్చి చదువుకుందాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనములు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అని యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమైన మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెడుచున్నారు. 11వ వచనం, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేస్తుదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను. దేవుడు తన పరిశుద్ధమైన ఆత్మ చేత దేవుడు తన వాక్యములో నుంచి సమృద్ధి అనే జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రభు మనకు సహాయం చేయనిగాక. ఇక్కడ ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయినటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రశంసించబడినటువంటి ఆరాధన. ఇది మనుషులు ప్రశంసించలేదు కానీ సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే అట్టి ఆరాధనను ఏం చేశాడంటే ఆయన ప్రశంసించాడు. కాబట్టి దేవుడు దాసులైన వారిని కూడా ప్రశంసిస్తాడు వారు చేసిన పనిని బట్టి. అందుకే బలా మంచి నమ్మకమైన దాసుడా అన్నాడు. అదే భాగంలో మనం చూస్తే చెడ్డ దాసుడా అన్నాడు. అంటే దీన్ని మనము ఆధారం చేసుకుని దీన్ని అర్థం చేసుకుంటే దేవుడు కోరిన ఆరాధన, దేవుడు ఇష్టమైన ఆరాధన, దేవునికి మహిమ తీసుకుని వచ్చే ఆరాధన ఒక స్త్రీ తీసుకుని వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ గురించి మన భారతదేశంలో కావచ్చు ఎక్కడ చూసినా స్త్రీ అనగానే ఏం చేస్తారు? ఒక రా అంటా ఉంటారు. ఏయ్ మగవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆడోళ్ళు రావద్దు అంటారు. ఏమండి, మగవాడు ఉండగా ఆడవాళ్ళు మాట్లాడటం ఏంటి అని అంటారు. అయితే దేవుని యొక్క దృష్టిలో ఆడవాళ్ళు ఒకటే, మగవాళ్ళు కూడా ఒకటి. ఎవరో వారి యొక్క పనిని బట్టి దేవుడు ప్రశంసిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో పురుషులను ప్రశంసించిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలను కూడా ఏం చేసినైనా ప్రశంసించాడు. అయితే ఇక్కడ ఒక స్త్రీ తీసుకుని వచ్చినటువంటి గొప్ప సమర్పణతో కూడిన అర్పణను బట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడు. అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరేంటి? బేతనియా అన్నాడు. కాబట్టి బేతనీయకు దేవునికి ఎంతో ఎంతో సత్య సంబంధాలు కలిగి ఉన్నాడు. బేతనీయలో మనందరికీ తెలుసు ఎవరున్నారు అక్కడ? మార్తా, మరియా, లాజరు ఉన్నారు. అదే బేతనీయలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను కూడా ఉన్నారు. అయితే ఇక్కడ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నది బేతనీయులు ఉన్నటువంటి లాజరు, మార్తా, మరియ ఇంట్లో లేరు కానీ ఒక కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట్లో ఉన్నాడు.
కుష్ఠరోగి ఇంట్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, కుష్ఠరోగంలో ఉన్నటువంటి సీమోను ఇంట్లో ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. బేతనియా. కాబట్టి బేతనీయను చాలా మంది అంటే చాలా సందర్భాల్లో పిలుస్తారు. హౌస్ ఆఫ్ వెల్కమ్ అంటారు, హౌస్ ఆఫ్ డేట్స్ అంటారు. కాబట్టి అయితే చాలా పేర్లు ఉన్నాయి. హౌస్ ఆఫ్ సాంగ్స్ అంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే ఇక్కడ బేతనీయలో కుష్ఠరోగి ఇంట్లో యేసు ప్రభువారు ఉన్నారు. ఏం పేరు రాయబడింది అక్కడ? కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి అయిన వాడు ఎక్కడ ఉండాలి? ఊరు బయట ఉండాలి, పాలు వెలుపట ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు స్వస్థపరిచిన కారణాన్న ఆ మనుషుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఊరిలోనికి వచ్చాడు. కాబట్టి ప్రజలు కుష్ఠరోగం చూసి అసహించుకున్నారు, ప్రజలు కుష్ఠరోగం చూసి బయట పెట్టారు, ప్రజలు కుష్ఠరోగం చూసి రాళ్ళబడి చంపాలనుకున్నారు. అయితే కుష్ఠరోగి సీమోన్ని ఏం చేసి యేసుప్రభువారు ప్రేమించాడు. అందుకనే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందుకే పౌలభస్తుడు గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుని వల్ల నేనేం చేస్తున్నాను? జీవిస్తా ఉన్నా. దేని బట్టి జీవిస్తున్నాడు ఆయన? ఆరోగ్యం బట్టి కాదు జీవించేది, దేవుని ప్రేమను బట్టి జీవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే, దేవుని ప్రేమను మనం కానీ అన్వయించుకోకపోతే, దేవుడు చేసిన దేవుని యొక్క మనం ఆధారాలు తీసుకొని రాలేదు. అందుకని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను. కాబట్టి ఏ ప్రేమ అది? శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, అనగా ప్రతిఫలాన్ని అపేక్షించని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి ప్రేమతో మనం ప్రేమించారు. ఇక కుష్ఠరోగి అయినటువంటి సీమోను యొద్దకు ఉండడానికి యేసయ్య ఇష్టపడ్డారు. అలాగే పాపమైన కుష్ఠముతో పడి చెడిపోయిన మన జీవితాల్లో, మన హృదయాల్లో దేవుడు నివసించడానికి ఏం చేశాడంట? ఇష్టపడ్డారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రయాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాతృత్వమును, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దారిద్ర్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అవమానమును మన జ్ఞాపకం చేసుకుంటుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చిందించి నిత్య నిబంధనల రక్తము మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయి ఉంటాయి. ఆఫ్రికా దేశంలో నల్లని వారు ఉంటారు. ఈ నల్లని వారిని ఏం చేసేవాళ్ళు అంటే తెల్ల జాతి వారు క్రూరంగా వెంటాడి మనుషులు పట్టుకుని సంతలో నిలబెట్టి బానిసలుగా వారు అమ్మేసేవారు. అమ్మబడిన వాడు కొనబడిన వాడికి దాసుడు. ఒక బలమైన వ్యక్తిని, కొంతమందిని సంతలో పశువులు ఎలా పెడతామో అలా పెట్టారు అంట నల్ల జాతి వారిని. నల్ల జాతి వారిని పెడితే ఇప్పుడు పశువులు అనుకుంటా, పశువులు కొనేటప్పుడు అయ్యా బాగా పాలిస్తున్నాయా, బలంగా ఉన్నాయా, ఇవన్నీ మనం చూసుకుని ఏం చేస్తారు? మీరు కొంటారు. అలాగే ఆ దినాల్లో మనుషుల్ని ఎవడు బలంగా పనిచేస్తాడో, ఎవడు దాన్ని ఆ బలంగా ఆరోగ్యంగా ఉంటాడో, ఎంత డబ్బు ఇచ్చైనా బానిస పని చేయడానికి కొనుక్కుంటా వెళ్ళేవాడు. ఒక బలమైన నల్లని నీగ్రో జాతి మనుషులు, బలమైన వాడు, మంచి హైట్ కలిగి ఉన్నాడు, మంచి వెయిట్ కలిగి ఉన్నవాడిని, మంచి ఆరోగ్యం కలిగిన వాడిని ఒక అతను కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే, కొనుక్కునే ముందు ఆ వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేస్తారు. బానిస కట్టబడాలి. కట్టిన తర్వాత ఇప్పుడు ఆ మనుషుడు కట్టిన ఆ మనుషుడిని ఎలా ఈడ్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక తెల్ల జాతీయుడు ఆ వ్యక్తిని కొనుక్కున్నాడు. కొనుక్కుని వారిద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక 4 రోడ్లు జంక్షన్ దగ్గర తీసుకుని వచ్చి ఆ తెల్ల జాతీయుడు నల్ల జాతీయుడు యొక్క చేతులు కట్లు ఇప్పాడు, పాదములు కూడా కట్లు ఇప్పి ఆయన అన్నాడు తెల్ల జాతీయుడు నల్ల జాతీయుడితో,
ఓ నా సహోదరుడా, నీ ముందు తూర్పు వైపు మార్గం ఉంది, పడమర వైపు మార్గం ఉంది, ఉత్తర వైపు దారి ఉంది, దక్షిణ వైపు దారి ఉంది. నీకు ఇప్పుడు స్వతంత్రుడివి. నీ కట్టులను ఇప్పేశా కాబట్టి నీ కాలుకున్న బంధంగా ఇప్పేశా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎక్కడికైనా ఏం చేయొచ్చు, నువ్వు వెళ్ళిపో. నువ్వు ఎక్కడ బ్రతకాలో అక్కడ బ్రతుకు. నువ్వు వెళ్ళిపో. నీకు స్వేచ్ఛనిచ్చా, నీకు స్వాతంత్రాన్ని ఇచ్చా అన్నాడు. అప్పుడు ఆ మనుషులు ఆశ్చర్యపోయాడు. అడిగాడు, అయ్యా మీకు ఇలాంటి మంచి మనసు ఎక్కడి నుంచి వచ్చింది? మా అన్నలను, మా తమ్ముళ్ళను, మా సహోదరులను, మా రక్త సంబంధికులను పశువులాగా కొనుక్కుని పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయే మనుషులను చూశాను, కానీ నీలాంటి వాడిని ఎక్కడైనా చూడలా. ఏంటి సంగతి అన్నప్పుడు ఆ తలజాతుడు చెప్పాడంట, అరే నాయనా, ఒకప్పుడు నేను కూడా పాపంలో, శాపంలో, పతనములో, లోకమైన బానిసత్వంలో కట్టబడి అమ్మబడి ఉన్నావు. నన్ను యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి దిగి వచ్చి యేసయ్య తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కుని నా పాప బంధకాలు విప్పివేసి, నా కట్లు విప్పివేసి, నన్ను స్వేచ్ఛగా ఉంచి నన్ను స్వాతంత్రునిగా చేశాడురా. ఆ దేవుని ప్రేమ నేను కలిగి ఉన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా. ఈ బానిస అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గర నేను ఉంటా. నేను అక్కడ ఉంటా. నువ్వు ఏ దేవుని కలిగి ఉంటావు, ఆ దేవుని కలిగి ఉంటానంట. కాబట్టి చూడండి, ఇక్కడ జాగ్రత్త మీరు గమనించండి. మనం ఎలాంటి వారో తెలిసింది కూడా యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించారు. ఇక్కడ బేతనీలో కుష్ఠరోగైన సీమోను తెలుసు. ఇతను కుష్ఠరోగం కలిగిన వాడిని తెలుసుని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, అతని ఇంట్లో ఉండడానికి ఎక్కడికి ఉన్నాడో అక్కడ చుట్టూరు ఎవరుంటారు? ఎక్కడ రాయబడి, బైబిల్ ఎక్కడ రాయబడి ఏం చదువు, బహుజన సమూహం కూడి ఉందంట. అనేకులు వెంబడిస్తూ వచ్చారండి యేసు ఎక్కడ ఉంటే అక్కడ. వాళ్ళు దేనికి వచ్చినా, కొంతమంది దెయ్యాలు పోగొట్టడానికి వచ్చారు, కొంతమంది రొట్టెల కొరకు వచ్చారు, వచ్చినా గుంపు కూడా వచ్చేవారు. అలాంటి సమయంలో ఒక స్త్రీకి ఆలోచన కలిగింది. చూడండి, ఆ పేరు కూడా రాయబడలా, ఆమె పేరు లేదు. జాగ్రత్తగా గమనించండి. ఎవరికి పేరు లేని వాళ్ళు ఉంటారా? నాకు పేరు లేదు అన్నప్పుడు అని ఎవరు చెప్తారా? ఎవరు కూడా చెప్పరు. అందరికీ ఏమో కలిగి ఉంటాం, పేరు కలిగి, ఇంటి పేరు కలిగి ఉంటాం, వంటి పేరు కూడా కలిగి ఉంటాం, ఊరి పేరు కూడా కలిగి ఉంటాం. మరి మీరు ఏ ఊరురా అంటాం. అయ్యా నాకు ఏ ఊరి మా ఊరి పేరు లేదు అని అనుకోండి, పిచ్చోళ్ళగా చూస్తాను. అరే మీ ఇంటి పేరు ఏంట్రా? మా ఇంటికి పేరు లేదు అని అంటే పిచ్చోళ్ళగా చూస్తాను. అలాగే నీ పేరు ఏంట్రా అని అడిగారు అనుకోండి, నా పేరు లేదండి, నాకు పేరు పెట్టలేదు మా అమ్మ బాబులు అని అనుకోండి, ఏమంటారండి? పిచ్చోడు రా అంటారు. పిచ్చోడు కూడా పేరు పెట్టేస్తాం. అది పిచ్చి తిరుగుతాడు కూడా ఈ పిచ్చోడు రా అంటారు. అయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఈ స్త్రీకి పేరు పెట్టబడలా. చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడికి పేరు కూడా రాయించాల. అయితే అక్కడ అంది, ఒక బేతనీలో ఉన్నాడంట. బేతనీయలో కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ, చూడండి జాగ్రత్తగా గమనించండి, ఆ స్త్రీ సమర్పణ, ఆ స్త్రీ క్రయము, ఆ స్త్రీ చేసినటువంటి ప్రయాసం దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. చాలా మంది నిద్రపోతున్నారు. కొంచెం పైకి చూడండి, పైకి చూడమ్మా. కాబట్టి చూడండి, మాట గమనించండి మీరు. యేసు ప్రభు వారు ఊరికనే ప్రశంసించలా. చూడు ఏమని ప్రశంసించాడు చూడమాట. 10వ వచనం, యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఏం చేసిందంటండి? ఆరాధన అంటే ఏంటి? ఒక మంచి కార్యము, మంచి కార్యక్రమం అంట. ఆరాధన అంటే సామాన్యమైనది కాదు. ఈ ఆరాధన ఏంటి? మంచి కార్యక్రమము. దేవుడు ప్రశంసించేది, దేవుడు ఆనందించేది, దేవుడు సంతోషించేది ఏదైనా ఉందంటే ఆరాధన మాత్రమే. అందుకనే ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథంలో చూడండి, యూదుల ఆచారం ప్రకారముగా స్త్రీల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము యొక్క ఇంటికి దేవుడు వచ్చినప్పుడు శారా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ చెప్పిందా?
పరిగెత్తుకుని అబ్రహామా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను, మా దేవుడికి ప్రజలా చెప్పొస్తాను అని అందా. సరే వంట వండేసి తర్వాత 3 మానికలు పిండి పిసికిన తర్వాత కూర దాన్ని వండేసిన తర్వాత ఆ దేవుడు టేబుల్ దగ్గర పెట్టిన తర్వాత వచ్చి వడ్డించిందా? వచ్చిందా? యేసుప్రభువా, తండ్రి దేవా, నేను కూర ఎలా ఉన్నాయి, మంచిగా తిన్నారా, నేనే వండాను మీకు ఇది అని చెప్పింది ఆవిడ. దేవుడు అడిగాడు, అబ్రహామా నీ భార్య ఎక్కడుంది అంటే, అబ్రహాం భార్య ఎక్కడుంది? ఎక్కడుంది? గుడారాల్లో దాక్కుంది. అంటే అక్కడ ఏంటి? స్త్రీ పురుషుని యొక్క కనబడకూడదు, అది నా ఆచారం, యూదుల ఆచారం. అలాగే ఒంటి మీద వచ్చిన రెబెక్కమ్మ గారు ఒంటి మీద వచ్చింది. వచ్చిన తర్వాత వరకు బాగానే ఉంది. ఎలియాజరు గారు అన్నీ చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత అది పొలంలో వస్తువులు ఎవరొస్తుడు ఎవరండి అని అడిగింది. ఆయనే అమ్మా నా యజమాని కుమారుడు అనగానే ఆమె ఏం చేసింది? ఏం చెప్పలే దిగి ముసుగు వేసుకుంది. అది గౌరవం. అయితే చూడండి, చాలా మంది పురుషులు అక్కడ ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి స్త్రీ అంత ధైర్యం వచ్చింది. చూడండి, బహుశా ఏంట్రా ఇప్పుడు ఉదాహరణ చేస్తే మగవాళ్ళ మధ్య ఉండి మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఏమంటారు? ఒరే ఈవిడికి భయం లేదురా, బరి తెగించింది, పురుషుల మధ్య వెళ్ళి మాట్లాడుతుందిరా అని మన భారతదేశంలో చాలా మంది ఏమంటారు? ఆవిడ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ తెగించింది ఈవిడ. సిగ్గుపడ్డానికి కూడా బాధపడలా. ఆమెకు గురి ఒకటే, ఏంటి? యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రతిష్ఠించాలి. ఆమె గురి ఒకటే, యేసు ప్రభువారి మీద అద్దరు పోయాల్సిందే. ఆమెకు ఎంత అవమానమైనా పర్వాలా, నన్ను ఎన్ని అనుకున్నా పర్వాలా, ఎంతమంది ఇబ్బంది పడినా పర్వాలా, ఎంతమంది పురుషులున్నా పర్వాలా, సిగ్గులు కూడా పక్కన పెట్టేసింది. ఆమె గౌరవాన్ని పక్కన పెట్టేసింది. నిన్న పడ్డానికి ఇష్టపడింది. ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభువారి వద్దకు వెళ్ళి ఏం చేసిందంట? అక్కడ రాయబడింది. ఏ అత్తరది చెప్పాలి? ఏ అత్తరు? రూపాయి అత్తర కాదు. దేవుడికి ఇచ్చేది రూపాయి అత్తర కాదు. ఒక దేవుడి సేవకుడు చెప్పాడు, నాకు వాక్యంలో చెప్పాడు. టెంట్లో ఒక దేవుడి సేవకుడు మందిరం దగ్గర నిలబడ్డాడు. ఆయన మందిరంలో నిలబడ్డాడు. ఒక సహోదరుడు ఎర్ర టెంట్లో సైకిల్ తోసుకుంటా వస్తున్నాడు. ఈయన అన్నాడంట, సేవకుడు అడిగాడంట ఆ సహోదరుని, ఏంటి సహోదరుడు ఆ సైకిల్ తెస్తున్నావు ఏంటి అంటే, అన్నా సైకిల్ మందిరానికి ఇచ్చేస్తున్నానన్నా అన్నాడు. ఆ రోజు సైకిల్ అంటే గొప్ప. ఒక 20-30 సంవత్సరాల క్రితం సైకిల్ అంటే, ఇప్పుడు సైకిల్ అంటే అది గొప్ప కాదు. బండి అది గొప్ప. ఇప్పుడు బండి అంటే, అప్పుడు బండి అంటే అమ్మో పండుకున్నారు వాళ్ళు. అయితే ఈయన అన్నాడంట, మరి మందిరానికి సైకిల్ ఇచ్చేస్తావు కదా, మరి నీ సంగతి ఏంటి అంటే, అన్నా నేను కొత్త బండి కొన్నాను అన్నాను. కొత్త బండి ఏమో ఆయనకిను, పాత సైకిల్కే దేవుడికి మందిరానికి. చూసారా? అంటే దేవుడి పనికి రావు, అవి మందిరానికి. ఇలా ఉన్నారు విశ్వాసం. అయితే ఇక్కడ ఈ స్త్రీ మిక్కిలి విలువ గలది కాదు. అక్కడ చూడండి, సామాన్య మాట రాయబడలేదు, విలువ గలదని మాట రాయబడలేదు. కానీ ఏలా ఉంది? మిక్కిలి విలువైంది. మిక్కిలి విలువైందంట. అంటే ఏంటి? ఆమె జీవనోపాధి కంటే ఎక్కువైంది. మిక్కిలి విలువైంది. ఆ విలువైన దాంట్లో ఏం చేసింది? అత్తరు తీసుకుని వచ్చింది. అత్తరు చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చి మెల్లగా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడని చూసింది. చూసి అత్తరు ఏం చేసిందంట? పగలగొట్టి ఆయన తల మీద పోసింది. చూడండి ఏం రాయబడుతుంది అన్నమాట. చూడండి రాయబడింది 6-7 వచనాలు. ఒక స్త్రీ అత్తరు గుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. భోజనం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ భోజన సమయంలో అందరి దృష్టి ఎక్కడ ఉంటుంది?
ప్రభువుకు కూడా, యేసు ప్రభువారు కూడా దృష్టి ఎక్కడ ఉంటుంది? తిన్నదాని మీదే ఉంటుంది. అక్కడ శిష్యులు కూడా ఆయనతో పాటు భోజనం మీదే ఉంటుంది. ఆ సమయం చూసుకుంది. ఆ సమయం చూసుకుని ఏం చేసింది? ఆ అత్తరు గుడ్డు తీసుకుని ఆయన తల మీద పోసింది. ఇది చూశారు శిష్యులు. చూడండి, మిక్కిలి విలువైన అత్తరు. ఆరాధన మిక్కిలి విలువైన దేవునికి, విలువైంది ఇవ్వాలి. అందుకే ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు అన్నాడు, సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి ఏం చేయమన్నాడు? సమర్పించుకోండి. విలువైంది ఏముంది? బంగారం అయిందే, వెండి ఆయనదే, ఏమండి మొత్తం సర్వ సృష్టి అంతా ఆయనదే. ఆయన తీసుకొచ్చి నేను ఒక మాట చెప్తా. యూత్ క్యాంప్ సహోదరుడు వచ్చాడు నా దగ్గరికి. ఆ సహోదరుడు గిఫ్ట్ ఇచ్చాడు మందిరానికి. యవనస్తులు కూడి కొరకాయ, అయ్యా గిఫ్ట్ తీసుకో, దేవుని పనికి ఉపయోగించు అన్నాడు. సరే, దేవుని పని ఉపయోగించాడు. ఎలాగో ఛార్జీలకి అని చెప్పి నేను డబ్బులు ఇస్తా ఉంటే అంటాడైనా, ఓరు మా ఊరుకోరు, నా డబ్బులు నాకెత్తనా పెట్టా అన్నాడు. ఏంటి ఇచ్చే డబ్బులు నాకేస్తాం ఎందుకు రా అన్నాడు. చూడండి, దేవుడిదే బంగారం, దేవుడిదే అన్ని దేవుడే. అయితే అలాంటి దేవుని దగ్గరికి వచ్చి డబ్బు ఇచ్చినందుకు మాత్రం సరిపోద్దు. అందుకే పౌలు అంటాడు, అయ్యా ఓ రోమీలారా, మీరు మీ శరీరములను సజీవ యాగముగా ఏం చేయాలి? ఆయనకు సమర్పించుకోండి. అంటే మన శరీరాలు. అందుకే ఈమె మిక్కిలి విలువైన అత్తరు తీసుకుని వచ్చి ఆ అత్తరు పొడి పగలబట్టి ఆయన తల మీద పోసినప్పుడు శిష్యులు అంటున్నారు, శిష్యులకి ఏమొచ్చేసినప్పుడు కోపం వచ్చేసింది, బాధ వచ్చేసింది. శిష్యులకి బాధ వచ్చి అన్నారు ఆ స్త్రీతో, ఎందుకమ్మా ఇంత మిక్కిలి విలువైన అత్తరు తీసుకొచ్చి మీరేం చేశారు? ఆయన తల మీద పోసావు, వ్యర్థం వచ్చాడు. ఎందుకు వ్యర్థం అంట? యేసుప్రభువు వారి మీద అత్తరు పోయడము చాలా మంది అనుకుంటారు దేవుని మందిరానికి వ్యర్థము, సమయం వేస్ట్, ఏమండి అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఈ అత్త చూడ మాట ఏం రాశారండి? ఈ నష్టం ఎందుకు? నష్టమా? దేవుని సన్నిధి గడప నష్టమా? ఆరాధన చేయడం నష్టమా? దేవుని సన్నిధిలో మనం వేచడం నష్టమా? నష్టం కానీ కా. అందుకే ఇక్కడ అన్నాడు, ఈ నష్టం ఎందుకు? దీన్ని నమ్మి ఏం చేయను? బీదలకు ఇవ్వు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఈమెను ఎందుకయ్యా మీరు తొందర పెడుతున్నారు? మీరు ఎందుకు తొందర పెడుతున్నారు? బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, నేను ఎల్లప్పుడు మీతో ఉండను అని చెప్పి ఏం చెప్పాడు? ఈమె నా విషయమై మంచి కార్యం చేసింది. ఆరాధన అనేది మంచి కార్యం. నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప బలియాగం కంటే ఈ లోకంలో ఏ యాగం అయినను మన ఆరాధన చాలా ప్రాముఖ్యమైన, దేవునికి ఇష్టమైనది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ విషయమే చేసిన ఆమె తన సంస్కృతిని దాటి వచ్చింది, ఆచారం దాటి వచ్చింది. కొన్ని హద్దులు, ఏమండి ఊర్లో ఏముంటాయి? హద్దులు ఉంటాయి. ఊర్లో పెద్దలు వెలివేశారనుకోండి, ఆ స్త్రీ పరిస్థితి ఏంటి? అవన్నీ ఎరిగి కూడా తెలుసు, నష్టం అని తెలుసు కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆమె ఒకటే గురి, నా ప్రభువుని ఆరాధించాలి. అందుకనే ఆ అత్తరుతో ఆయన ఏం చేసినంట? అభిషేకించడము. యాత్రలు గమనించాడు. పాత్ర మీద గ్రంథంలో అభిషేకము ఎవరిని బట్టి వాళ్ళు చేయరు అభిషేకం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూసినామే? అభిషేకం ఎవరు చేస్తారు? పాత్ర బంధంలో 3 వ్యక్తులను అభిషేకిస్తారు. జాగ్రత్తగా గమనించారు. యాజకులను అభిషేకిస్తారు, రెండవదిగా ప్రవక్తలను అభిషేకిస్తారు, మూడవదిగా ఎవరిని అభిషేకిస్తారు? రాజులను అభిషేకిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, పౌలు రాస్తూ వచ్చాడు, యేసు ప్రభువు ఎవరు? మెల్కీసెదెకు క్రమంలో వచ్చాడు అన్నాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అన్నాడు. కాబట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అన్నాడు. యేసు ప్రభువుని ఎలా చేసింది ఆమె? ఒక యాజకుడిగా ప్రతిష్ఠ చేసేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అంటాడు,
యేసు ప్రభువారు కొంతమంది సొలొమోను కట్టిన ఒక మందిరం మీద అన్నాడు. సొలొమోను కంటే యేసు ప్రభువారు తక్కువ వాడును అన్నదా? ఏమన్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన అందరితో సమానుడు కాదు, ఆయన అందరిలాంటి వాడు కాదు, అందరికి అందరితో పాటు ఒక దేవుడు కాదు. ఆయన ప్రత్యేకమైన దేవుడు. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన గురించి, ఆయన పవిత్రుడు, నిర్దోషి, కల్మషం లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన దేవుడు. ఆకాశ మండలం కంటే ఏంటంట ఎత్తైన దేవుడు ఆయన. అలాంటి దేవుడు నరుని యొక్క భూలోకంలోకి వచ్చినప్పుడు ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని యాజకుడిగా, ప్రవక్తగా, పరలోకపు రాజుగా చూసి ఏం చేసింది? ఆయన్ని అభిషేకించి యేసు ప్రభువారు ఎంతో సంతోషం అయిపోయింది. దేవుడి పని ఎప్పుడైతే మొదలైందో దైవం ఏం మొదలెట్టింది? ఈ నష్టం ఎందుకు? ఏమండి, ఈ నష్టం ఎందుకు? అమ్మి బీదలకి ఇమ్ము, బీదలకి. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, అరే నాయన, ఈమె మీరు తొందర ఎందుకు చేస్తున్నారు? ఈమె నా విషయమై ఏం చేస్తుంది? మంచి కాని ఆరాధన ఏంటి? మొదటి మంచి కాని. జాగ్రత్తగా వచ్చారు. రెండవదిగా చెప్తున్నాడు చూడండి, ఇక్కడ 11వ వచనం 12వ వచనం, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాప నిమిత్తం దీన్ని చేసింది. చూడండి, యాక్చువల్గా చనిపోయిన తరువాత సుగంధ ద్రవ్యాలతో ఆ శవాన్ని ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. అలాగే ఐగుప్తీయులు మమ్మీలు అంటారు, సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరుస్తారు. యాకోబును కూడా సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారు, అంటే బాడీ చెడిపోదు. మరి ఇక్కడ చూస్తే యేసు ప్రభువు అన్నాడు, ఈమె ఏం చేస్తుందో తెలుసా? నా భూస్థాప నిమిత్తమై ముందే ఏం చేసింది? నా మీద పోసేసింది. మీకు తెలియదు, ఇది మంచి కార్యం, ఇది ముందే చేసేసింది ఈమె అని చెప్పి ఈమె ఏం చెప్తున్నారు? ఈమె గురించి చెప్తున్నారు చూడండి. ఏమన్నా 13వ వచనం, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును, అక్కడ ఈమె చేసినయో ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువు 3 విషయాలు చెప్పాడు. మొదటిదిగా ఈమె మంచి కార్యం చేసింది అన్నాడు. రెండవదిగా ఈమె నా నిమిత్తమే భూస్థాపన నిమిత్తమై దీన్ని చేసింది అన్నాడు. మూడవదిగా అంటున్నాడు, సర్వలోకములో ఈ సువార్త ఎక్కడిగా ప్రకటింపబడుతుందో, ఎక్కడ వరకండి? అనేక భాషల్లో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లో ఈ స్త్రీ చేసింది ఏం చేయబడింది? ప్రశంసించబడింది. యేసు ప్రభువారు ఏం చేశాడంట? యేసయ్య రాకడ వచ్చేంత వరకు కూడా ఈమె చేసిన కార్యము ఏం చేస్తుంటుంది? ప్రశంసించబడతా. చూడండి నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు దేవుని ఆరాధించుట, దేవుని గణపరచుట, దేవునికి ఇచ్చే విషయంలో అది చిన్న విషయం కాదు. అందుకే ఆరాధన గురించి ఏం చెప్పింది బైబిల్? మంచి కార్యం. రెండవదిగా స్త్రీ చేసిన పని చూసి నా భూస్థాపన నిమిత్తము ఈమె చేసింది. మూడవదిగా ఏం చెప్తుంది? శిష్యులతో చెప్పాడు యేసు ప్రభువు, నేను వెళ్ళిపోతానని చెప్పాడు. శిష్యులతో చెప్పాడు నేను చనిపోతాను, శిష్యులతో చెప్పాడు తిరిగి లేస్తాను, శిష్యులతో చెప్పాడు మూడోదని తిరిగి లేస్తాను. అడిగి స్త్రీతో కూడా చెప్పలా. కానీ చెప్పిన వాళ్ళేమో నష్టం ఎందుకు అంటున్నారు, చెప్పిన వాళ్ళు ఏంటి నష్టం ఎందుకు అంటున్నారు. కానీ చెప్పనామే చూడండి, ముందే దేవుడి కొరకు అన్ని సిద్ధం చేసేసింది, ముందే దేవుడి కొరకు భూస్థాపన పోసేసింది, ప్రతిష్ఠ చేసేసింది. అందుకే దేవుడు సంతోషపడిపోయి అంటున్నాడు, ఆహా ఈమె నా విషయమై మంచి కార్యం చేసింది, ఈమె నా విషయమై మంచి భూస్థాపన. మూడోదిగా ఈమె చేసిన గొప్ప పని ఏమవుద్ది?
ప్రశంసించబడుతుంది. మన ఆరాధన కూడా ప్రశంసించబడుతుంది. అయితే మిగిలిన విలువైనది ఆరాధన. ఆ విలువైన ఆరాధన తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వాలి. ఈ స్త్రీ మిక్కిలి విలువ గల అర్థం తీసుకుని వచ్చి ఎన్ని దినాలు దాచిందో తెలియదు, ఎన్ని రోజులు దాచిందో తెలియదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ప్రేమ ఉంది, ఉత్సాహం ఉంది. అందుకని బైబిల్ చెప్తుంది ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఏం చేస్తాడా? దేవుడు ప్రేమిస్తాడు ఉత్సాహాన్ని ఇచ్చేవాడు. నీరసంగా ఇచ్చారనుకోండి, నీరసంగానే అది అడిగి దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. అందుకని ఈమె సంతోషంగా దేవుని వద్దకు, ఆమె ఒక స్త్రీ అనుకోలే, పక్కన పెట్టేసింది, అవమానాన్ని పక్కన పెట్టేసింది, నిందలు పక్కన పెట్టేసింది, సంస్కృతాన్ని దాటేసింది, ఆచారాలు దాటేసింది, హద్దులు దాటేసింది, మొగోళ్ళ సంగతి మర్చిపోయింది. ఆయన ఆ ముగ్గురే కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? ప్రభువుకులే కనబడుతున్నారు, యేసు ప్రభువుకులే కనబడుతున్నారు. ఎంతమంది నాకు అనవసరం, నేను ఎందుకు తిట్టుకున్నా మనకి నాకు అనవసరం. నా గురువు కంటే నా ప్రభువుని కనబరచాలి, నా ప్రభువుని ప్రతిష్ఠించాలి, నా ప్రభు తన మీద ఈ అత్తరు పోయాలి అంతే, ఇంకేం మీద దృష్టి. ఆమె దేవుడు కూడా ఏం చేశాడు? యేసు ప్రభువారు కూడా తెగించి చెప్పేసి మాటలు. ఎక్కడ బైబిల్లో యేసు ప్రభువారు పొగిడా, మరియమ్మ గారిని పొగిడా ఏమండి? చూసారా? కాబట్టి దేవుడు ప్రశంసించే దేవుడు. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము. చూడండి, ఆ స్త్రీ కొరకు ప్రభు అక్కడ ప్రాణం పెట్టినట్టు రాయబడలేదు, కానీ మన కొరకు ప్రభు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, అర్ధనగరంగా శిలువలో ఏం చేశాడు? వేలాడే వేసుకున్నాడు. మరి మనమెంత విలువైన ఆరాధన చేసుకోవాలి. కాబట్టి నా ప్రభువును, నా ప్రియమైన సోదరి సహోదరులా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్త్రీ మిగిలిన విలువైన అత్తలు తీసుకుని వచ్చి ప్రభు తల మీద పోసినప్పుడు ప్రభు ఎంతో ప్రశంసించాడు. అలాగున్న మిక్కిలి విలువైన మన ఆరాధన తీసుకుని వచ్చినట్లుగా ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నింపునిగా. లేచి మనకు మాట పాడాలి. ఆరాధించగా నిన్ను నోట పాట సంఖ్య 160. పాట సంఖ్య
నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా, నిన్ను మరి పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. దయచేసి కూర్చోండి. ఆరాధన క్రమాన్ని గమనించండి. మొట్టమొదట ఒక సహోదరుడు ఒక సహోదరుని మార్చి ఇప్పటిగా ఆరాధిస్తాడు. ఇది ఆరాధించే సమయము, ఇది ప్రార్థించే సమయము కాదు. ఆరాధనలోనికి మనం వెళ్దాం. మా తండ్రి